శాంతం బీఆర్ఎస్ మూతపడుతుందా, ఆ స్థాయి సంక్షోభం వస్తుందా అన్నటువంటి భయాలని వదిలించుకుని సంతోషపడింది బీఆర్ఎస్. ఓ రకంగా ఓటముల తర్వాత తొలి విజయం. సరే, రేపు పార్లమెంట్ ఎన్నికలు ఎట్లా వస్తుందో చూద్దాం. తెలంగాణలోని మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి 109 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డి మీద గెలుపొందారు. బీఆర్ఎస్ తిరిగి ఈ స్థానాన్ని నిలబెట్టుకుంది. మార్చి 25న జరిగిన ఈ ఉప ఎన్నికలో మొత్తం 1439 మంది ఓటర్లకు గాను 1437 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లా కేంద్రంలోని బాలూరు జూనియర్ కళాశాలలో ఆదివారం ఉదయం లెక్కింపు ప్రారంభమైంది. పోలైన ఓట్లు 21 చెల్లుబాటు కాలేదు. మొత్తం చెల్లిన 1416 ఓట్లు అభ్యర్థి విజయానికి 709 ఓట్లు కోటాగా నిర్ధారించారు. 5 టేబుల్ మీద కౌంటింగ్ ప్రారంభించారు. మొదటి ప్రాధాన్య ఓట్లోనే నవీన్ కుమార్ రెడ్డికి 762 ఓట్లు, మన్నె జీవన్ రెడ్డికి 653 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి సుదర్శన్ గౌడ్కి ఒక్క ఓటు వచ్చింది. కోటా కంటే అధిక ఓట్లు బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డికి పోలవడంతో మొదటి ప్రాధాన్య ఓటుతోనే విజయం సాధించినట్టు ప్రకటించేశారు.